హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ విచారణ సాయంత్రంతో ముగియనుంది. బాలకృష్ణ కేసులో 2 రోజులు హెచ్ఎండిఏ ఆఫీసులో ఏసీబీ సోదాలు చేసింది. 3 సంవత్సరాల పాటు హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసిన శివబాలకృష్ణ శంషాబాద్, గట్కేసర్, శంకర్పల్లి జోన్లో 120కు పైగా అనుమతులు జారీ చేసినట్లు గుర్తించారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ డాక్యుమెంట్స్ ను వెరిఫై చేస్తున్నారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ ఒత్తిడితో హెచ్ఎండిఏ కింది స్థాయి అధికారులు ఇష్టానుసారంగా అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రుల పేర్లు చెప్పి అధికారులతో బాలకృష్ణ సంతకాలు చేయించినట్లు విచారణలో గుర్తించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ విచారణ సాయంత్రంతో ముగియనుంది. బాలకృష్ణ కేసులో 2 రోజులు హెచ్ఎండిఏ ఆఫీసులో ఏసీబీ సోదాలు చేసింది. 3 సంవత్సరాల పాటు హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసిన శివబాలకృష్ణ శంషాబాద్, గట్కేసర్, శంకర్పల్లి జోన్లో 120కు పైగా అనుమతులు జారీ చేసినట్లు గుర్తించారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ డాక్యుమెంట్స్ ను వెరిఫై చేస్తున్నారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ ఒత్తిడితో హెచ్ఎండిఏ కింది స్థాయి అధికారులు ఇష్టానుసారంగా అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రుల పేర్లు చెప్పి అధికారులతో బాలకృష్ణ సంతకాలు చేయించినట్లు విచారణలో గుర్తించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ విచారణ సాయంత్రంతో ముగియనుంది. బాలకృష్ణ కేసులో 2 రోజులు హెచ్ఎండిఏ ఆఫీసులో ఏసీబీ సోదాలు చేసింది. 3 సంవత్సరాల పాటు హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసిన శివబాలకృష్ణ శంషాబాద్, గట్కేసర్, శంకర్పల్లి జోన్లో 120కు పైగా అనుమతులు జారీ చేసినట్లు గుర్తించారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ డాక్యుమెంట్స్ ను వెరిఫై చేస్తున్నారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ ఒత్తిడితో హెచ్ఎండిఏ కింది స్థాయి అధికారులు ఇష్టానుసారంగా అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రుల పేర్లు చెప్పి అధికారులతో బాలకృష్ణ సంతకాలు చేయించినట్లు విచారణలో గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్న శివబాలకృష్ణ 8 రోజుల కస్టడీ విచారణ నేటితో ముగియనుంది. ఇక 7 రోజులకు సంబంధించి కస్టడీ విచారణలో శివబాలకృష్ణ అక్రమాస్తులకు సంబంధించిగా పూర్తి సమాచారాన్ని ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ రాబట్టడం, అలాగే అక్రమాస్తులను ఎక్కువ మొత్తంలో గుర్తించడం కూడా జరిగింది. వాస్తవానికి మొదట సోదాలు నిర్వహించినప్పుడు దాదాపు 300 కోట్ల రూపాయల విలువ చేసే డాక్యుమెంట్స్ను గుర్తించారు. అలాగే పెద్ద మొత్తంలో 80 లక్షల వరకు నగదును గుర్తించడం జరిగింది. అలాగే ల్యాప్టాప్లు, వాచ్లు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అనంతరం కూడా ఖచ్చితంగా ఇంకా అక్రమాస్తులు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో 8 రోజుల కస్టడీ తీసుకోవడం జరిగింది. 8 రోజుల కస్టడీలో భాగంగా ఈ 7 రోజులు కూడా ఈ కస్టడీ విచారణకు సంబంధించి పెద్ద మొత్తంలో అతనికి ఉన్నటువంటి బినామీ ఆస్తులకు సంబంధించి కూడా మొత్తం ఇప్పుడు దాదాపు 150 కోట్ల రూపాయల వరకు కూడా బినామీ ఆస్తులు ఉన్నట్లు ఇటు ఏసీబీ అధికారులు యొక్క డీటెయిల్స్ను బయటకు వెలికి తీశారు. మొత్తానికి తన యొక్క సోదరుడు నవీన్ కుమార్ పేరు మీద, అలాగే భార్య అరుణ్ కుమారి పేరు మీద, వీళ్ళిద్దరి పేర్ల మీద 150 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. వీటికి సంబంధించి మొదటి నుంచి కూడా ఇటు గజ్వేల్, యాదాద్రి, ఇతర ప్రాంతాల్లో యొక్క ఆస్తులను కూడా భూముల్ని మొత్తం ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసినట్లు కూడా ఇటు ఏసీబీ అధికారులు యొక్క కస్టడీ విచారణలో పేర్కొన్నారు. మరోవైపు ఇటు శివబాలకృష్ణ ఒక పర్మిషన్స్ ఇవ్వాలంటే మాత్రం పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు కూడా తమ డీటెయిల్స్ను బయటకు తీయడం జరిగింది. వాస్తవానికి ఒక ఫ్లాట్కు సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలన్నా, లేకపోతే ఆ ప్రాజెక్టులకు సంబంధించి రియల్ ఎస్టేట్ భూములకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్టులు ఉంటే ఆ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలనుకున్నప్పటికీ కూడా ఈ వీటిలలో ఎక్కువ మొత్తంలో ఇటు వసూళ్లకు పాల్పడి ఎక్కువగా వీటికి సంబంధించినటువంటి వసూళ్లు తీసుకున్న తర్వాతనే వీటిని ఓకే చేసినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా 3 రెవెన్యూ డివిజన్లు శంకర్పల్లి, గట్కేసర్, శంషాబాద్ ఈ రెవెన్యూ డివిజన్లలో ఏదన్నా ఒక అటు ప్రాజెక్టుకు సంబంధించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఆ పర్మిషన్లు ఇస్తే మాత్రం వీటిలో చెయ్యి తడవందే మాత్రం ఖచ్చితంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఎక్కువ మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. సో దాదాపు ఇట్లా 150 కోట్ల రూపాయల వరకు కూడా లంచాలకు పాల్పడినట్లు కూడా ఎక్కువ మొత్తంలో దాదాపు 3 సంవత్సరాల పాటు ఇటు మాజీ డైరెక్టర్గా ఇటు హెచ్ఎండిఏలో పనిచేసినటువంటి సమయంలోనే డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ 3 సంవత్సరాల కాలంలోనే దాదాపు 200 కోట్ల రూపాయల వరకు కూడా తను యొక్క అక్రమాస్తులను సంపాదించినట్లు మొత్తం ఇంకా గుర్తిస్తూనే ఉన్నారు. మరొకసారి ఇవాళ కస్టడీ విచారణ నేటితో ముగుస్తుంది కాబట్టి మరొకసారి ఆయన్ను ఆ కస్టడీకి తీసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరికొద్దిసేపట్లోనే కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. మరోవైపున తను ఎవరినైతే కొంత ఇటు ఇబ్బంది పెడుతూ సంతకాల కోసం ప్రాజెక్టులకు రియల్ ఎస్టేట్ భూములకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి హెచ్ఎండిఏ అధికారులను కొంత ఇబ్బంది పెట్టి మంత్రుల పేరు చెప్పి ఫైల్ క్లియరెన్స్ కు సంబంధించి వాళ్ళ దగ్గర కొంత ఒత్తిళ్లు చేసి యొక్క ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఫైల్స్ మీద సంతకాలు
సంతకాలు పెట్టించడం జరిగిందో వీటికి సంబంధించి కూడా ఆరా తీస్తూ గత 2 రోజుల్లో కూడా మైత్రివనంలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి కూడా కొన్ని ఫైల్స్ను తీసుకున్నారు. సో ఇలా మొత్తం ఈ యొక్క విచారణ 8 రోజుల విచారణలో శివబాలకృష్ణ ఇటు అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి డొంకను చాలా వరకు కదిలించడం జరిగింది. ఇక ఇప్పుడు అతని యొక్క ముఖ్యంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి బినామీలుగా వ్యవహరించినటువంటి అతని తమ్ముడు నవీన్ కుమార్ని అరెస్ట్ చేశారు. అలాగే ఆ భార్యను ఇప్పుడు మరొక వ్యక్తి భరత్ అనేటువంటి వ్యక్తి కూడా బినామీగా వ్యవహరిస్తున్నారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సో ఇవాళ కస్టడీ ముగుస్తుంది కాబట్టి మరికొద్దిసేపట్లోనే కోర్టులో ప్రవేశపెట్టి మరొకసారి కస్టడీకి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి రిమాండ్ చేసినటువంటి నవీన్ కుమార్ను కూడా కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత అతను కూడా కస్టడీకి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రవంతి.